డిసెంబర్ 22న విడుదలైన సలార్ టాలీవుడ్ బడా హిట్స్లో ఒకటిగా ఉంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ సలార్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రభాస్ ఇమేజ్కి తగ్గట్టు భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దారు. షారుఖ్ ఖాన్ డంకీ ఈ చిత్రానికి పోటీగా విడుదలైంది. డంకీకి మించిన ఆదరణ సలార్ దక్కించుకుంది. సలార్ వరల్డ్ వైడ్ గా 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో సలార్ 2పై అంచనాలు ఏర్పడ్డాయి. శౌర్యంగ పర్వం పేరుతో రెండవ భాగంలో ప్రశాంత్ నీల్ అసలు కథ చెప్పనున్నాడు. సలార్ 2లోనే అసలు మ్యాటర్ ఉందట. అందుకే సలార్ కథ అసంపూర్తిగా ఉంది. మరి సలార్ 2 ఎప్పుడు వస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. కీలక రోల్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చాడు. తన లేటెస్ట్ మూవీ ది గోట్ లైఫ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ మేరకు విలేకరులు సలార్ 2 ఎప్పుడని పృథ్వీరాజ్ని అడిగారు. అతి త్వరలోనే సలార్ 2 షూటింగ్ మొదలు కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పాడు. కాబట్టి ప్రభాస్ కూడా సలార్ 2 షూటింగ్లో వీలైనంత త్వరగా జాయిన్ కానున్నాడన్నమాట. సలార్ పార్ట్ 1లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణమిత్రులుగా కనిపించారు. పార్ట్ 2లో వారు బద్ధశత్రువులుగా అలరిస్తారు. మరి ప్రాణమిత్రుల మధ్య వైరానికి కారణం ఏమిటనేది అసలు కథ. సలార్ 2లో ప్రధాన విలన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఉంటాడట. మరోవైపు ప్రభాస్ కల్కి 2898 AD, రాజాసాబ్ చిత్రాలు పూర్తి చేస్తున్నాడు. కల్కి సమ్మర్ కానుకగా మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. శివరాత్రి కానుకగా విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంది. ఇక మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చేస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చేయాల్సి ఉంది.